డిస్టింక్షన్లో పాస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. లేదు, జస్ట్ బార్డర్ లైన్లో పాస్ అయ్యారు అంటే. ఓకే, హీఈస్ మై ఒపీనియన్ ఆన్ ద మూవీ. ఒకే థియేటర్కి శ్రీ విష్ణు అన్న, డైరెక్టర్ భాను, రవితేజ అన్న ఫ్యామిలీ చాలామంది వచ్చారు. కమింగ్ బ్యాక్ టు మూవీ, నా ఓవరాల్ ఒపీనియన్ వచ్చేసి ఓకే, చాలా బేసిక్. ఎందుకు అని అంటే నేను రవితేజ అన్న దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది రెగ్యులర్ కమర్షియల్ ఉన్నా సరే పర్లేదు అని అనుకుని వెళ్ళా. కానీ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ అది కూడా వర్కౌట్ అవ్వలే. మూవీ గ్రాఫిషియన్కి వస్తే మనం స్టార్టింగ్లో మిడ్లో అనుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా తగ్గుతూనే ఉంటుంది. ఎక్కడ వరకు అని అంటే సెకండ్ హాఫ్ అయినా ఒక 30 minutes వరకు అక్కడ రైజ్ అవుతుంది. అంటే రైజ్ ఇన్ ద సెన్స్ లైక్ కొన్ని సీక్వెన్సెస్ బాగుంటాయి, సో దానివల్ల సెకండ్ హాఫ్ అట్లా పుష్ అయిపోయింది అంతే. కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మీరు చూడాలనుకుంటున్నారో లేదా అనేసి. కమింగ్ టు పాజిటివ్స్, మెయిన్ పాజిటివ్ సెకండ్ హాఫ్ అంతే. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇంకా గాన్ అనుకున్నా, కానీ అప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొన్ని మినిట్స్కి కొన్ని ఎపిసోడ్స్ కూడా అట్లా పుష్ అవుతుంది. ఆ పుష్ అవుతూ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి, సో దానివల్ల ఒక డీసెంట్ రేంజ్కి వెళ్ళింది అంతే. అది కూడా లేకపోయి ఉంటే ఇంకా వర్స్ట్కి వెళ్ళేది. నెక్స్ట్ మ్యూజిక్ బై బీమ్స్, కొన్ని ప్లేసెస్లో ఎక్స్ట్రాడినరీ, కొన్ని ప్లేసెస్లో కొంచెం నాన్సెక్ అనిపించవచ్చు, కానీ క్లైమాక్స్ పోర్షన్ స్టార్టింగ్ మోస్ట్ ఆఫ్ ది పోర్షన్స్ వర్కౌట్ అవుతాయి తన మ్యూజిక్ తోటి. ఇంకా కొన్ని రవితేజ్ అన్న వింటేజ్ మూమెంట్స్ కొన్ని ప్లేసెస్లో వర్కౌట్ అవుతాయి, అంటే మరీ రిపీటేటివ్ కూడా అనిపిస్తే, కానీ కొన్ని బాగుంటాయి. ప్రొడక్షన్ క్వాలిటీ డీసెంట్ అండ్ పర్ఫార్మెన్స్ బై శ్రీలీల డిడ్ గుడ్ ఇన్ అర్ రోల్. మిగతా వాళ్ళంతా డీసెంట్. ఇంకా దీనికంటే ఎక్కువ నాకు పాజిటివ్స్ ఏమి అనిపించలేదు. సో కమింగ్ టు నెగిటివ్స్ అండ్ మెయిన్ థింగ్, మూవీ మొత్తంలో ఒక్క ప్రాపర్ ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏవేవే జరుగుతుంటాయి, నీకు కావాల్సినవన్నీ ఉంటాయి, మళ్ళీ ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, లవ్ డ్రామా, కామెడీ, మెయిన్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ జరుగుతుంటాయి, కానీ ఒక్కదానికి కూడా కనెక్ట్ అవ్వం. ఫస్ట్ హాఫ్లో అయితే ఇదిరా సీను అని అనుకునేటట్టు ఒక్కటి గుర్తుండదు, అన్ని ఫ్లోలో అట్లా వెళ్ళిపోతూ ఉంటే అసలు ఏం జరుగుతుందో కూడా మనం పట్టించుకోం అసలు. ఇంకా ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ ఒక 30 minutes పోర్షన్ వరకు ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఒక మెయిన్ ప్లాట్ ఒకటి ఉంటుంది, కానీ ఆ ప్లాట్ని కూడా వదిలేసి మొత్తం దాని మీద తప్ప మిగతా అన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. యాక్చువల్లీ నవీన్ చంద్ర గురించి చెప్పాలి, అతను బాగా చేశాడు, కానీ మూవీ మొత్తంలో అతని ఒక్క పోర్షన్లో కూడా ఎక్కడ యూజ్ చేయలేదు. అంటే ఫస్ట్ హాఫ్ నుంచి అట్లీస్ట్ ఇంటర్వెల్ నుంచి ఎక్కడ సెకండ్ హాఫ్ ఎక్కడ ఒక దగ్గర ప్రాపర్ ఫేస్ ఆఫ్ అయినా సరే ప్రాపర్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది అనుకున్నా, కానీ ఏముండదు. అతను పేల్కి వెళ్ళిపోతాడు. ఇంకా క్లైమాక్స్లో ఏదో అది డీసెంట్ ఫైట్ అంతే. అండ్ మెయిన్ ఇష్యూ చాలా పోర్షన్స్లో లిప్సింకే అవ్వదు. అంటే సైడ్ క్యారెక్టర్లు ఓకే, మెయిన్ క్యారెక్టర్స్కే డబ్బింగ్ ఇష్యూ, లిప్సింగ్ ఇష్యూ ఉంటుంది. ఇంకోటి మూవీ స్టార్టింగ్లో ప్రియాంక జవల్కర్ది ఒక 10 minutes రోల్ ఉంటుంది. తను అక్కడ ఆ పోర్షన్స్లో తను మాట్లాడే స్లాంగ్, ఆ యాక్టింగ్, ఇట్స్ టూ బ్యాడ్ మ్యాన్. అసలు బాగాలేదు అంటే ఆ స్లాంగ్ ఎవరికి సెట్ కాలేదులే అంతలాగా, కానీ తనకైతే అస్సలు సెట్ కాలేదు. అండ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ పేరు అయితే అస్సలు సెట్ కాలేదు. ట్రైలర్లో చూసినప్పుడు అయితే సేమ్ డౌట్ వచ్చింది, సెట్ అవుతుందా అవదా అనేసి. కానీ ఇంకా ఈ మూవీలోని హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన విధంలో అస్సలు సెట్ కాలేదు. నిజంగా ఒక చిన్నపిల్లగా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా మూవీ వచ్చేసి ఓకే, చాలా ఓకే. ఫ్యాన్స్కి అయితే సెకండ్ హాఫ్ కొన్ని పోర్షన్స్ వల్ల నచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే ఈ ఓకే దానికంటే కొంచెం ఎక్కువ నచ్చే ఛాన్సెస్ కొన్ని ఉన్నాయి. నార్మల్గా ఓవరాల్ ఆడియన్స్ ఒపీనియన్ చెప్పాలంటే నాట్ వర్త్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ.